నందమూరి అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, కళ్యాణ్ రామ్ గారి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. చెప్పాలంటే ఈ స్క్రిప్ట్ కళ్యాణ్ సార్కి చెప్పినప్పుడు బాగుంది, బట్ మేడం ఒప్పుకుంటేనే చేద్దామన్నారు. అది మేడం చెప్పగానే యాక్సెప్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. దీన్ని నేను మేడంకి, సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు ఏమి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఈ సినిమా చేయడానికి కారణమయ్యారు. థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ నాకు టెక్నీషియన్స్, నా డైరెక్షన్ టీం మెయిన్లీ, అండ్ నాకు శ్రీకాంత్ విస్సా గారు సపోర్టు, అండ్ నా డైరెక్షన్ టీము, అండ్ మా రైటర్ హరికృష్ణ, అండ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. డైరెక్షన్ టీంలో ముఖ్యంగా సురేష్ అండ్ శేషు అండ్ శ్రీను గారు అండ్ అశ్విన్ అండ్ పార్దు అందరూ కూడా, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అండ్ అజనీష్. మెయిన్లీ నాకు ఇక్కడ నుంచి అంతా అజనీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అజనీష్ గారు. అండ్ మై డిఓపి రాంప్రసాద్ సార్ చాలా హ్యాపీగా, నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా ఆయన సీనియారిటీ నాకు చాలా హెల్ప్ అయింది. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, ఆయన నాకు హెల్ప్ అయ్యారని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని తప్పితే ఇంకెవ్వరిని ఊహించుకుని రాయలేము, అసలు క్రియేట్ కూడా చేయలేము. అలాంటిది ఏ ధైర్యంతో రాశారు? అసలు ఈ అమ్మ సెంటిమెంట్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? మాకు చాలా క్యూరియస్గా, ఎక్సైటింగ్గా ఉంది ఈ విషయం గురించి తెలుసుకోవడానికి. యాక్చువల్లీ నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడే మేడం అనుకునే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు సార్కి చెప్పే ముందే ఇది ఈ మేడం ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను సార్ అని, కానీ సార్ యాక్సెప్ట్ చేశారు, సునీల్ గారు. తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ కూడా మేడం అని, నేను అంటే చెప్పేటప్పుడే, కథ చెప్పేటప్పుడే మేడం అని నేరేట్ చేశాను. సరే నువ్వు మేడం చేస్తాను, వైజయంతి అని, అంటే నేను ఇన్స్పైర్ అయింది కర్తవ్యంలో మేడం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చూసి అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మేడం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలాగే ఈ క్యారెక్టర్ రెడీ చేశాను. వావ్, చూసారా మ్యామ్, ఈ జనరేషన్లో కూడా మీ ఫ్యాన్స్, మీ క్యారెక్టర్ ఫ్యాన్స్. సో ఎస్, ఇప్పుడు మీరు అమ్మ సెంటిమెంట్ని ఈ సినిమా ద్వారా తీసుకురాబోతున్నారు కాబట్టి, మీ రియల్ లైఫ్లో మీ మదర్తో ఉన్న ఏదైనా ఒక ఎమోషన్, ఏదైనా ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? మా మదర్ చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే ఫాదర్ సరిగ్గా ఉండేవారు కాదు, బట్ మదరే అన్నీ నాకు. మదర్ లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. అందువల్ల మా మదర్ ఎప్పుడు ఒక థింగ్ అని చెప్పడానికి ఒకటి కాదు, అన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. బట్ అందుకే నేను ఏ మెన్షన్ చేయట్లేదు, కానీ మా మదర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎమోషనల్గా ఉంటాను ఆవిడతో. అమేజింగ్.